హాయ్ అండి, నమస్తే. నేను తృప్తిని. కలశం చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా 5 నిమిషాలలోనే రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఒక తాంబూలం తట్ట తీసుకొని, అది మీకు పిత్తలదైనా తీసుకోవచ్చు, రాగిదైనా తీసుకోవచ్చు. నేను రాగి తట్ట తీసుకున్నానండి. ఇందులో బియ్యం పోసుకొని పసుపుతో ఇలా పద్మదళ ముగ్గు వేసుకోవాలి పసుపు కుంకుమతో. ఇప్పుడు ఒక రాగి చెంబులో నీళ్ళు వేసుకోవాలి. చెంబు మీరు రాగిదైనా తీసుకోవచ్చు, లేదా ఎండిదైనా కానీ పిత్తల చెంబు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు గంధం బొట్టు పెట్టుకోవాలి, అలాగే కుంకుమ కూడా పెట్టాలి. గంధం పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చెంబులో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కుంకుమ, కొద్దిగా బావంచా వేర్లు వేసుకోవాలి. అలాగే ఒక కాయిన్. ఇవన్నీ అండి కలశంలో ఇవన్నీ వేసుకుంటారు. చాలా తక్కువ, లేదా మీరు ఇందులో అక్షంతలు కూడా వేస్తారు చాలామంది, కానీ ఇవే చాలు. ఈ 3 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మామిడాకులు లేదా తమలపాకులైనా పెట్టుకొని ఇలా కలశం తయారు చేసుకోవాలి. చక్కగా కొబ్బరికాయకి పసుపు ఇలాగ పూసి కుంకుమ తిలకం దిద్దుకోవాలి. పువ్వులండి మీకు నచ్చిన పువ్వులు వేసుకోవచ్చు. నేనైతే విరజాజి మాల కట్టాను, నేనే అల్లాను. మా చెట్లుకుంటే తెంపుకొని చక్కగాను మనం అల్లుకొని పెట్టుకుంటేనే అదొక సంతోషం. ఇలాగా మందారం పువ్వుతోటి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి పండగలకి. మీరు ఈ కలశంకి నగలు ఉంటే నగలతో కూడా అలంకరించుకోవచ్చు. నేనైతే పువ్వులతో అలంకరించాను. చాలా చక్కగా అమ్మవారిని ఇలా తయారు చేసుకోవచ్చు పండగలకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.